ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. భగవాన్ శ్రీ రమణ మహర్షి. మొదటి భాగం. దక్షిణ భారతదేశంలో మధురకు 30 మైళ్ళ దూరంలో తిరుచుళి అనే గ్రామం ఉంది. నేడు ఆ గ్రామం రామనాథపురం జిల్లాలో ఉంది. తిరుచుళి అంటే ఓంకారం అని అర్థం. స్కంద పురాణంలో ఆ గ్రామాన్ని త్రిశూలపురం అన్నారు. ఆ గ్రామంలో ఒక శైవ దేవాలయం ఉంది. అందు పార్వతీ సహా యాంబగాను పరమేశ్వరుడు భూమినాథేశ్వరుడుగాను అవతరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ దివ్యమూర్తులను మాణిక్యవాచకర్, సుందరమూర్తి అనే ఇద్దరు ఋషి కవులు స్తుతించినట్లు పెరియ పురాణంలో ఉంది. పూర్వం ఆ గ్రామంలో క్షామం వచ్చినప్పుడు కౌండిన్యుడు శివుని గూర్చి తపస్సు చేయగా ఒక నది ఉద్భవించినట్లు ఒక గాథ ఉంది. కరువు నివారణ అయింది. అందుచేత ఆ నదికి కౌండిన్య నది అని పేరు వచ్చింది. 19వ శతాబ్దం 4వ పాదంలో తిరుచుళి గ్రామంలో సుందరమయ్యర్ అలగమ్మ అనే స్మార్త శాఖకు చెందిన ద్రావిడ బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. వారు దైవభక్తులై పవిత్ర జీవనులై కాలం గడిపేవారు. అలగమ్మకు ఎన్నో స్తోత్రాలు గీతాలు వచ్చు. ఆచారవంతురాలు. ఆమె ఉపదేశం కూడా పొందింది. సుందరయ్యర్ నెలకు 2 రూపాయల జీతం మీద గుమస్తా పని చేస్తూ ఊళ్ళో వాళ్లకు దస్తావేజులు అవి రాసిపెడుతూ మంచి మాటకారితనంతో వ్యవహార దక్షతతో అందరికీ తలలో నాలుకగా మెలుగుతూ తన తెలివితేటలతో పరీక్ష రాయకుండా పట్టాలేని ప్లీడర్గా ప్రభుత్వ అనుమతి మీద స్థానిక మ్యాజిస్ట్రేట్ కోర్టులో పనిచేస్తూ ఇంటా బయట మంచివాడనే పేరు తెచ్చుకున్నాడు. అతడు బీదసాదలకు సాధు సజ్జనులకు అతిథి సత్కారాలు చేసేవాడు. క్రమంగా అతడు కొంత డబ్బు కూడపెట్టి తిరుచుళిలో ఒక ఇల్లు కట్టాడు. 1879 డిసెంబర్ 30వ తేదీ రాత్రి 1 గంట వేళ, అంటే ప్రమాది సంవత్సర మార్గశీర్ష మాస పునర్వసు నక్షత్రమందు అలగమ్మ గర్భాన ఒక మగ శిశువు జన్మించాడు. అది ఆ ఆర్ద్ర నక్షత్ర దర్శన పుణ్యదినం. పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చిన పర్వదినం అది. ఆ రోజున పరమేశ్వరుడు కరుణాస్వరూపుడై గౌతమ, పతంజలి, వ్యాఘ్ర, పాదాది మొదలైన మహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనం ఇచ్చిన పుణ్యదినం. ఆ శుభ సమయాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం భక్తులు ఆనంద తాండవమూర్తిని మహావైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజున తిరుచుళిలో ఈశ్వరోత్సవం ముగిసి స్వామి గర్భాలయం ప్రవేశించేప్పుడు అలగమ్మ ప్రసవించింది. ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు నాగస్వామి. వారిది తెలుగు సంప్రదాయం. పూర్వం ఆ వంశంలో తెలుగు విద్వాంసులు ఉన్నారు. వారు తండ్రిని నాయన అని పిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కావడం చేత ఆ బిడ్డకు వెంకట్రామన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ దంపతులకు నాగసుందరం అనే కొడుకు, అలిమేలు అనే కూతురు కూడా కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరి మాదిరిగా పెరిగినా అతనిలో చురుకుదనం తక్కువ, నిద్ర ఎక్కువగా ఉండేది. అయినా అతడు పిల్లలతో కలిసి భూమినాథేశ్వర స్వామి ఆలయం పక్కనున్న కళ్యాణ మండపంలోనో కౌండిన్య నదీ తీరంలోనూ ఆటలు ఆడుకునేవాడు. అతనికి 8వ ఏట శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు. సుందరమయ్యర్ పెద్ద తమ్ముడు సుబ్బయ్యర్ దిండిగల్లులో సబ్ రిజిస్టర్ ఆఫీసులో హెడ్ గుమస్తాగా పనిచేసేవాడు. 1891లో నాగస్వామి చదువు నిమిత్తం పినతండ్రి దగ్గరకు వెళ్ళాడు. మరికొన్నాళ్ళు తర్వాత తిరుచుళిలో వెంకట్రామన్ ప్రాథమిక చదువు పూర్తి కావడంతో అతడు కూడా దిండిగల్లు వెళ్ళాడు. సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండగ చేసుకుని ఆ రాత్రి వెంకట్రామాన్ని ఇంట్లో ఉంచి అందరూ ఆలయానికి వెళ్లారు. వారు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి వెంకట్రామన్ ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసేసి నిద్రపోయాడు. వాళ్ళు ఎంత అరిచి పిలిచి తలుపులు బాదినా అతనికి మెలకువ రాలేదు. చివరికి ఒకరు గోడ దూకి లోపలకు వెళ్ళి తలుపులు తెరిచినా అతనికి మెలకువ రాలేదు. వెంకట్రామన్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. అతనితో ఆటల్లో గాని దెబ్బలాటల్లో గాని గెలవలేని వాళ్ళు అతడు నిద్రపోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు, లేదా
అతని ముఖానికి మసి పూసేవారు. ఏం చేసినా అతనికి మెలకువ వచ్చేది కాదు. ఆ రకమైన నిద్ర మంచి ఆరోగ్య లక్షణం. అది సోమ్నాంబులిజం కాదు, కానీ అది కొంతవరకు సమాధి స్థితిని పోలి ఉంటుంది అని అన్నారు భగవాన్. 1891లో సుబ్బయ్యర్కు మధుర బదిలీ అయింది. ఆయన కుటుంబంతో పాటు నాగస్వామి, వెంకట్రామన్ కూడా మధుర వెళ్లారు. అక్కడ వెంకట్రామన్ మిడిల్ స్కూల్లో చేరాడు. 1892 ఫిబ్రవరి 18వ తేదీన సుందరమయ్యర్ అకస్మాత్తుగా మరణించాడు. అప్పటికి నాగసుందరానికి 6 ఏళ్లు. అలిమేలు పసిపిల్ల. అలగమ్మ ఆ పిల్లలిద్దరినీ తీసుకుని మానామధురలో ఉంటున్న చిన్న మరిది నెలియప్పయ్యర్ ఇంటికి వెళ్ళింది. వెంకట్రామన్ 4th ఫారం చదివేందుకు అమెరికన్ మిషన్ హై స్కూల్లో చేరాడు. అతనికి చదువు మీద కన్నా ఆటల మీద ఆసక్తి మెండు. కాస్త సమయం చిక్కితే చాలు మిత్రులతో కలిసి వైఘనదిలో ఈతలు కొట్టేవాడు, లేదా దగ్గరలో ఉన్న కొండలు ఎక్కేవాడు. చెట్ల మీద నుంచి, గుట్టల మీద నుంచి దూకే ఆటలు ఆడేవాడు, కుస్తీలు పట్టేవాడు. అతనికి ఫుట్బాల్ ఆట అంటే అమితమైన ఇష్టం. అన్ని ఆటల్లో అతనిదే గెలుపు. అయినా అతను చదువుల్లో సూక్ష్మగ్రహే కాదు, ఏకసంతాగ్రహి కూడాను. అతను అన్నింటిలోనూ సమర్థుడు కావడంతో అందరూ అతన్ని తంగక్కై అంటే సువర్ణహస్తం అని పిలిచేవారు. 1895లో వెంకట్రామన్ 5వ ఫారం చదువుతున్నాడు. ఒక రోజున రామస్వామి అయ్యర్ అనే తిరుచ్చలి గ్రామవాసి యాత్రలు చేసి తిరిగి స్వగ్రామం వెడుతూ మధురలో వెంకట్రామన్కి కనిపించాడు. ఆయన్ని చూసి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని వెంకట్రామన్ అడిగాడు. దానికి ఆయన అరుణాచలం నుంచి అన్నారు. అరుణాచలం అనే మాట వినగానే వెంకట్రామన్ ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. అరుణాచలం అనే మాట వెంకట్రామన్ హృదయాంతరాళంలో ఒక వెలుగురవ్వ మాదిరిగా తళుక్కున మెరవడంతో ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆవేశాన్ని ఆపుకోలేక ఆతృతగా అరుణాచలం ఎక్కడ ఉంది అని అడిగాడు. వెంకట్రామన్ ఆశ్చర్యానికి, అమాయకత్వానికి, ఆతృతకి ఆనందపడి, తెలియదా, తిరువణ్ణామలై పేరు వినలేదా, అదే అరుణాచలం అన్నారు ఆయన. అరుణాచలం అనే మాట వెంకట్రామన్ లేత హృదయాన్ని సూటిగా, వాడిగా తాకింది. కానీ అతనికి అరుణాచలం యొక్క గొప్పతనం కానీ, దాని అర్థం కానీ, దాని అంతరార్థం కానీ, దాని స్వరూప స్వభావాలు కానీ ఏమీ తెలియవు. కానీ అరుణాచలం అనే మాట అతని మనసులో పదే పదే స్ఫురణకు వచ్చింది. తనకు అరుణాచలానికి గల సంబంధం ఏమిటో అతనికి ఏమీ తెలియదు. కానీ అరుణాచలం అనే మాట విన్నప్పటి నుండి వెంకట్రామన్ మనస్సులో ఆ మాట ప్రజ్వలిస్తూ, ప్రకాశిస్తూ ప్రతిధ్వనించింది. ఆనాటి సంగతి భగవాన్ ఇట్లు వర్ణించి చెప్పారు. అరుణాచలం అచలంగా ఉంది. అది ఆదికాలం నుంచి నాలో నిగూఢంగా ఉండి ప్రకాశిస్తూనే ఉంది. నేను దాని గురించి మరొకరి ద్వారా విన్నప్పుడు, అదే తిరువణ్ణామలై అన్నప్పుడు కూడా నేను దాని అర్థాన్ని, ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయాను. కానీ త్వరలో అరుణాచలం నన్ను తన దగ్గరకు తీసుకున్న తర్వాత నా మనసు నిశ్చలమైపోవడం చేత నేను దాన్ని మరింత సన్నిహితంగా సమీపించి దర్శించి అది అచలంగా ఉండటం గమనించాను. అప్పటి వరకు వెంకట్రామన్కి అరుణాచలం అనే పుణ్యక్షేత్రం ఒకటి ఉందని కూడా తెలియదు. ఆ క్షణం నుంచి అరుణాచలం అనే మాట అతనికి ఒక మంత్రంగా, దీక్షగా మారిపోయింది. ఆ స్ఫురణే అతని జీవితాన్నంతా వెలిగించింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఆయన సుబ్బయ్యర్ దగ్గరకు వచ్చి పెరియ పురాణం ఇచ్చి చదవమన్నారు. అది అనేక మంది మహాత్ములైన నాయనారుల జీవితగాథలతో కూడిన గ్రంథం. ఆ నాయనారులందరూ శివభక్తులు. ఆ గ్రంథాన్ని వెంకట్రామన్ కూడా చదివాడు. ఆ మహాత్ముల వైరాగ్యం, బ్రహ్మైక్యం అతన్ని ఎంతగానో ఉత్తేజపరిచాయి. అతన్ని గట్టిగా ఆలోచింపచేశాయి. సర్వసంగ పరిత్యాగం ద్వారా ఈశ్వరునిలో ఐక్యం కావడం అనే సంగతిని ఆ గ్రంథం వ్యక్తపరిచింది. ఆ గ్రంథం అతనిలో భక్తిభావాన్ని రగిల్చింది. ఆ మహాత్ముల ఎడ భక్తి, గౌరవం ఏర్పడ్డాయి. పెరియ పురాణం చదవడం వల్ల వెంకట్రామన్లో ఏదో అర్థం
కానీ గొప్ప అనుభూతి కలిగింది. ఆ మహాత్ములు చూపిన భక్తి, విశ్వాసం, ప్రేమ, దైవచింతన తనకు సాధ్యం అనుకున్నాడు వెంకట్రామన్. అలాగే జీవితంలో ఎంతో అందం, ఆనందం ఉన్నాయని గ్రహించాడు. ఆ రోజుల్లో వెంకట్రామన్ తరచూ మీనాక్షి ఆలయానికి వెళ్ళేవాడు. ఆలయానికి వెళ్ళగానే అతని ఒళ్ళు పెద్ద జ్వరం వచ్చినంత వేడిగా ఉండేది. అయినా అతను దేవి మీనాక్షి సమక్షంలో ఆనంద పారవస్యంలో ఉండేవాడు. 1896లో నాగస్వామికి పెళ్ళయింది. అతని అత్తవారి ఊరు కూడా మధురే. ఆ సంవత్సరం వెంకట్రామన్ మెట్రిక్యులేషన్ పరీక్షకు చదువుతున్నాడు. కానీ అతన్ని అప్పటికే అరుణాచలం గట్టిగా ఆకర్షించి వశం చేసుకుంది. ఆ సంవత్సరం జులై నెలలో మధ్యలో ఒక రోజున వెంకట్రామన్ మేడ మీద గదిలో పడుకొని ఉండగా అకస్మాత్తుగా అతనికి ఒక అనుభవం కలిగింది. నేను చచ్చిపోతున్నాను అని. ఆ సంగతి అతనికి నిష్కారణంగా అనిపించింది. అలా అనిపించి చివరికి అది ఒక అనుభవంగా మారింది. ఆ అనుభవాన్ని భగవాన్ ఇట్లా చెప్పారు. నా జీవితం గొప్ప మలుపు తిరిగే 6 వారాల ముందు ఒకరోజు మధ్యాహ్న వేళ నేను మా చిన్నాన్నగారి డాబా మీది గదిలో పడుకున్నాను. నా ఆరోగ్యం బాగుంది, మెలకువగానే ఉన్నాను. కానీ నిష్కారణంగా నేను చనిపోతున్నాను అని పదే పదే అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో తెలుసుకోవాలని ప్రయత్నించడానికి కూడా వ్యవధి లేనంత అకస్మాత్తుగా అనిపించింది. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని యోచించాను. ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు. డాబా దిగి ఆ విషయం పెద్దలతో గాని, బంధుమిత్రులతో గాని, డాక్టర్తో గాని చెప్పి వారి సలహా సహాయం తీసుకోవాలని కూడా అనిపించలేదు. ఏమైనా ఆ సంగతి నాకు నేనే అప్పటికప్పుడే పరిష్కరించుకోవాలి అనుకున్నాను. ఆ మృత్యుతాకిడి క్రమంగా నా మనస్సుపై పనిచేసింది. దానితో మనస్సు అంతర్ముఖమైంది. నా స్థితి గమనించి నాలో నేను అనుకున్నాను, ఇప్పుడు నాకు మృత్యువు సమీపించింది. మృత్యు అంటే ఏమిటి? చనిపోయేదెవరు? ఈ దేహం చనిపోతుంది. అయితే దేహంతో పాటు నేను చనిపోతానా? నేను దేహమైతే చనిపోతాను, నేను దేహం కాకపోతే చనిపోను అని అనుకుని తక్షణం ఆ మృత్యు సంభవాన్ని అనుసరించి శరీర అవయవాలన్నింటినీ బిగబట్టి బిర్రబిగుసుకుని వెల్లికలా శవం మాదిరిగా నేల మీద పడుకుని దాన్ని మరింత వాస్తవం చేశాను. శ్వాస ఆపాను, నోరు మూశాను. లోపల నుంచి ఏ శబ్దము, చివరికి నేను అనే ఆలోచన కూడా కలుగుచుండా మనసును సహితం నిలిపివేసి, ఇప్పుడు ఈ దేహం చనిపోయింది, దీన్ని శ్మశానానికి మోసుకుపోయి దహనం చేస్తారు, అది కాలి బూడిదవుతుంది. కానీ నేను అనేది మాత్రం దేహంతో పాటు చావక మిగిలి ఉంటుంది. నేను అనేది శరీరం కాదు కనుక అది దేహంతో పాటు చావదు, నాశనం కాదు అనే భావం నాలో స్థిరపడింది. నాలో మనోవృత్తులు నాశనం కాలేదు, నేను అనే స్మృతి మిగిలే ఉంది. దానితో పాటు వ్యక్తిత్వపు స్ఫురణ ఉంది. లోపల బయట అన్ని సంగతులు ఎప్పటి మాదిరిగా నాకు తెలుస్తూనే ఉన్నాయి. సర్వము నాకు స్పష్టంగా స్ఫురిస్తుంది. కానీ నా దేహం మాత్రం అచేతనంగా, నిశ్శబ్దంగా, జడం మాదిరిగా ఉంది. అంత స్పష్టంగా అన్ని సంగతులు తెలుస్తూ ఉంటే ఇంకా ఇదేం చావు అనిపించింది. నేను ఉన్నాను అనే స్ఫురణ నాకు సంభవించిన మృత్యువుకు భిన్నంగా, అన్యంగా, విడిగా, దూరంగా ఉంది. నేను ఉన్నాను అనే స్ఫురణ నాలో అవిచ్ఛిన్నంగా ఉండడంతో నేను అనేది దేహాన్ని మించిన చిద్వస్తువుగా గోచరించింది. మరణించేది దేహం కానీ నేను కాదు అనే సంగతి క్షణకాలంలో మెరుపులాగా రూఢమైంది. ఆ చిద్వస్తువే సద్వస్తువు, అది నాశనం కానిది. మృత్యువు దాని ఛాయలకే రాలేదు. ఆ నేను అనేది నాలో జ్ఞానంతో జ్వలిస్తూ ఉంటే దేహం జ్ఞానరహితంగా పడి ఉంది. అదంతా నా మందబుద్ధి ఆలోచన మాత్రం కాదు. అది ఒక ఆలోచన ఫలితం కాదు, అది ఒక అనుభవం. నేను సూటిగా దర్శించిన సత్యం అది. అది నాలో అంత స్పష్టంగా గోచరమైన సంగతి. నేను ఉన్నాను అనేది ఒక్కటే చిద్వస్తువుగా, అసలు సత్యంగా, వాస్తవంగా తోచింది. నా మనోదేహ కదలికల అన్నింటినీ ఆ నేనే కేంద్రం అనిపించింది. ఆ క్షణం నుంచి ఆ నేను చాలా శక్తివంతంగా తన మీద తానే దృష్టి నిలిపింది. ఆ దృష్టి క్రమంగా ఏకాగ్రమైంది. తత్ఫలితంగా అంతకు ముందు నాకు కలిగిన మృత్యుభీతి అదృశ్యం అయింది. కానీ అనేక ఇతర ఆలోచనలు సంగీత స్వరాల మాదిరిగా నాలో వస్తూ పోతూనే ఉన్నాయి.
నేను అనేది ప్రధాన శృతి వలె వాటి వెంట సాగుతూ ఉంది. దేహం దేంట్లో లీనమైనా, అంటే పనుల్లో, మాటల్లో, మననంలో, పఠనంలో, ఏ వృత్తిలో లీనమైనా దానికి నేనే కేంద్రమన్న సంగతి ఆ క్షణాన నాకు స్పష్టంగా తెలిసింది. అది ఊహాతీతమైన సంగతి. ఆ క్షణాన నాలో ఏదో ఒక వింత శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తి నన్ను, నా మనసును, నా జీవితాన్ని పూర్తిగా తీసుకొని వశపరుచుకుంది. ఆ శక్తి ప్రభావం వల్ల నేను పునర్జన్మ ఎత్తినట్లు అనిపించింది. నేను ఒక కొత్త మనిషిగా మారాను. నాలో ద్వంద్వభావం నశించింది. ఆ తర్వాత అన్నింటి మీద ఇష్టాలు పోయి ఉపేక్షాభావం, ఉదాసీనం ఏర్పడ్డాయి. ఆ అనుభవం నేను కోరుకున్నది కాదు. ఆ స్థితి నేను ప్రయత్నించి తెచ్చుకున్నది కాదు. ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలని వాంఛించలేదు. ఆ సత్యాన్ని దర్శించాలి అనే కుతూహలం నాలో లేదు. దానికి నేను ఆకర్షితుడను కాలేదు. దానిమీద నాకు ప్రత్యేక ఆసక్తి లేదు. దేన్నో పొందాలి అనే కోరిక నాకు ఎప్పుడూ లేదు. అప్పటికి నాకు ఆత్మ విషయమై ఒక నిర్దిష్టమైన, స్థిరమైన, స్పష్టమైన అభిప్రాయం కానీ, దృష్టి కానీ, ఆలోచన కానీ ఏమీ లేదు. కానీ ఆ సంఘటన అలా జరిగిపోయింది. దైవిక శక్తి నన్ను ఆక్రమించి అకస్మాత్తుగా నాలో గొప్ప మార్పు తెచ్చింది. పెద్ద గాలి దుమారం చిన్న ఇసుక రేణువును ఊడ్చేసినట్లు ఆ మృత్యు అనుభవం నన్ను అరుణాచలం చేర్చింది. ఆ తరువాత వేదాంత గ్రంథాలు చదివాను. వాటిల్లో ఆత్మ గురించి ఏం రాశారో అదే నా అనుభవమని గుర్తించాను. ఆ అనుభవంతో వెంకట్రామన్కి దేహాత్మభావం పోయింది. మృత్యుభీతి శాశ్వతంగా తొలగింది. శాశ్వత సత్యమైన నేను అనే దానికి పూర్తి ఎరుకలో నిలిచిపోయాడు వెంకట్రామన్. ఆ స్థితి జాగ్రత్త, సుషుప్తి, స్వప్నం వంటి స్థితి కాదు. ఆ స్థితి కాలానికి కట్టుబడేది కాదు. కానీ అది ఎవరికి గాని కొత్తగా కలిగే స్థితి కాదు. అది సహజ స్థితి. అవిద్య వల్ల సామాన్యులు ఆ స్థితిని గుర్తించరు. అవిద్యను రూపుమాపితే స్వయం ప్రకాశమైన అసలు నేనును స్వరూపంగా దర్శించవచ్చు. అదే మోక్షం అన్నారు భగవాన్ ఒకసారి. మృత్యుభీతి కలగడంలో ఆశ్చర్యం లేదు. అది సహజం. కానీ వెంకట్రామన్ తనకు కలిగిన మృత్యు అనుభవాన్ని వదలక గట్టిగా పట్టుకుని దాని అసలు సంగతి తేల్చుకోవాలని తీవ్రంగా, శ్రద్ధగా, నిజంగా శక్తిని, మేధస్సుని, బుద్ధిని కేంద్రీకరింపచేసి అన్వేషింప ఆరంభించేటప్పటికీ దాని అసలు సంగతి బయటపడింది. ఆ క్షణంలో అతని కేంద్రీకృత శక్తి, అన్వేషణ పటిమ మృత్యు పరిధిని దాటి పనిచేసింది. అది అలా పనిచేయడమే ఒక గొప్ప సంగతి. తత్ఫలితంగా అతనిలో దేహాత్మభావం తొలగింది. అతను ఏ విధమైన యోగ సాధన చెయ్యకుండా ఆధ్యాత్మికోన్నతి స్థితిని అందుకున్నాడు. వెంకట్రామన్కు కలిగిన అనుభవం మామూలు మనుషులకు అర్థం కావడం బహు కష్టం. ఎందుకంటే అతనికి కలిగిన అనుభవంతో పోల్చి చూసుకోవడానికి కనీసం తమకు కూడా అటువంటి అనుభవం ఏదో కలిగి ఉండాలి కదా. అంతటి అనుభవం కలిగిన వారే అతని స్థితిని అర్థం చేసుకోగలరు. అనుభవం, అవగాహన, ఆత్మసాక్షాత్కారం, మోక్షం, నిర్వాణం, దాన్ని ఏ పేరుతోనైనా పిలవండి, అదే అసలు సత్యం. దాన్ని పొందడానికి ఎంతటి వారికైనా కొంతకాలం పడుతుంది. అది ఎంతకాలమని కాదు, 1000 ఏళ్లు కావచ్చు, క్షణకాలం కావచ్చు. మొగ్గ పూర్తిగా విచ్చుకోవడానికి కొంతకాలం పట్టినట్లే మనోవికాసానికి కొంతకాలం పడుతుంది. అలా కాకుండా ఏదో మహిమగా, చిత్రంగా, అకాలంగా ఏ మొగ్గ విచ్చుకోదు. కానీ కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా బహుచిత్రంగా జరిగినట్లు అనిపించినా వాస్తవానికి అవి తీసుకోవలసిన కాలం అవి ఎట్లానూ తీసుకుంటాయి. ఆ తర్వాత అన్ని పువ్వులు మాదిరిగా అవి పరిమళాన్ని విరజిమ్మి క్రమంగా ఎండి, వాడి రాలిపోతాయి. అది ప్రకృతి సహజం. జీవితమంతా సాధన చేసి సాధింప సఖ్యం కానిది వెంకట్రామన్కి అరగంట కాలంలో అత్యంత సులభంగా లభ్యమైంది. ఆ అనుభవంతో అతనికి కాలమే ఆగిపోయింది. అతని శారీరక, మానసిక స్థితి చచ్చి బతికినట్లు ఉంది. దేహం అదే, కానీ అందు పూర్వం మనసు లేదు. కానీ మనసు ఉంది. అది కాలిన తాడు మాదిరిగా ఉంది. కాంతికి విచ్చుకున్న మొగ్గ మాదిరిగా అతను ప్రపంచాన్ని పరికించాడు. అతనిలో ద్వంద్వ ప్రవృత్తి నశించింది. తిరిగి అతనికి పసితనం వచ్చింది. అనుభవానంతరం వెంకట్రామన్లోని మానవత్వం దైవత్వంగా రూపొందింది. అతని వ్యక్తిత్వం అద్భుతంగా పరిణామం చెందింది.
పెను తుఫాను తర్వాత ఏర్పడ్డ బ్రహ్మాండమైన నిశ్చలత్వం వలె, కొండల మధ్య రాజ్యమేలే నిశ్శబ్దం వలె, తీరాన ఉన్న శిలల్ని తాకి శాంతించే సముద్ర కెరటం వలె ఉంది అతని విలీనం. విచ్ఛేదం కానీ విరామం కానీ లేని నిశ్చలత్వం ఏర్పడింది. అది సమస్తాన్ని తుడిచిపెట్టే నిశ్చలత్వం. అది మాయకు భ్రాంతికి అతీతమైన స్థితి. ఆ స్థితిలోనే శాంతి, ఆనందం ఉంటాయి. అటువంటి పరమోన్నత స్థితిలో నిలిచిపోయాడు వెంకట్రామన్. అంటే అసలు ఉన్నదానికి, చిద్వస్తువుకు, ఈశ్వరుడు, ఆత్మ, నేను అనేవి వేరు కావు అనే ఎరుకే జ్ఞానం. వెంకట్రామన్ 17వ ఏట ఆ జ్ఞానాన్నే పొందాడు. ఆ క్షణం నుండి వెంకట్రామన్ జీవన విధానం పూర్తిగా మారిపోయింది. సమస్తాన్ని సహృదయంతో తనలోకి తీసుకొని అవగాహన చేసుకుంటూ, తనపైన దృష్టి కేంద్రీకరించుకుంటూ, చదివే పాఠ్యం పుస్తకాల్ని, చుట్టూ ఉండే బంధుమిత్ర జనాన్ని అన్నింటినీ నిరాకరిస్తూ, తరచూ ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకొని నిశ్చలంగా, నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ఆనాటి నుంచి అతనిలో ప్రత్యేక వ్యక్తిత్వపు స్ఫురణ పోయింది. ప్రతిరోజు సాయంత్రం మీనాక్షి ఆలయానికి వెళ్ళి గంటల తరబడి కూర్చునేవాడు. మహర్షుల, మహాత్ముల జీవిత చరిత్రలు చదివేవాడు. తరచూ అతని కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కారేవి. ఆత్మలోతుల్లో లీనమై మౌనంగా ఉండేవాడు. తింటూ తిరుగుతూ స్కూలుకు వెడుతున్నా అతడు దేని మీద శ్రద్ధ, ఆసక్తి చూపేవాడు కాదు. ఆటలకు పోడు, స్నేహితుల్ని కలవడు. ఆ విధంగా యాంత్రిక జీవనం సాగించాడు. క్రమంగా అతనికి దేనితోనూ, ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. దేహం మిగిలింది. అందుచేత ప్రపంచాన్ని సినిమా చూస్తున్నట్లు చూసేవాడు. జరిగిపోతున్న సంఘటనలకు సాక్షిగా ఉంటూ దేనికి చలించకుండా ఉండేవాడు. అతనిలో పాత అలవాట్లు పోయాయి. పాత విలువలు మారాయి. ఎవరితోనూ మాట్లాడడు. అతనిలో వచ్చిన మార్పును ఇంట్లో వాళ్ళు గమనించారు. అప్పటి తన పరిస్థితి భగవాన్ ఇట్లా చెప్పారు. నాకు కలిగిన అనుభవ ఫలితంగా నాలో కొత్త తరహా ఎరుక వచ్చిందని గుర్తించాను. బంధుమిత్రులతో ఉన్న సంబంధం తెగిపోయింది. పెద్దవాళ్ల తృప్తి కోసం అప్పుడప్పుడు పుస్తకం తెరిచేవాడిని. కానీ దృష్టి ఎక్కడో అతీత శక్తుల మీద నిలిచేది. ఇతరుల ఎడ నా సంబంధం సాధువుగా, అణుకువగా, విధేయతగా ఉండేది. నా ఉదాసీన భావం చూసి మిత్రులు నన్ను పలకరించడం మానుకున్నారు. ఒక్క అరగంట కాలంలో నాలో అంత మార్పు వచ్చింది. నా అహంభావం అదృశ్యమైపోవడంతో ప్రతిదాన్ని ప్రశాంతంగా జరుపుకుపోయేవాడిని. ఆటలు, వినోదాలు ఆగిపోయాయి. రోజులో చాలాసేపు ఒంటరిగా నాకు వీలైన ఆసనంలో, ధ్యానంలో కూర్చునేవాడిని. నన్ను నిర్మించి నిలబెట్టిన శక్తితో ఏకమయ్యేవాడిని. ఆ కాలమంతా ఆనందంగా గడిచేది. ఆ విధంగా ఆ మహాశక్తితో ఐక్యం కాని సమయాల్లో నా ఒళ్ళంతా జ్వరం వచ్చినట్లు వేడిగా ఉండేది. ఆ తాపంతో అశాంతిగా ఉండేవాడిని. ఇంట్లో వాళ్ళు నన్ను నెమ్మదిగా మందలించడం ఆరంభించారు. ఒక్కోసారి నన్ను చీవాట్లు కూడా వేసేవారు. నాలో వచ్చిన మార్పు ఏమిటో వాళ్లకు తెలియదు. చదువు మీద ఇష్టం లేకపోతే అడవుల్లోకి పోయి తపస్సు చేసుకోరాదా అనేవాడు మా అన్న. అప్పుడప్పుడు నన్ను యోగి, ముని అని పరిహాసం చేసేవాడు. నాకు దేని మీద, ముఖ్యంగా తిండి మీద ఇష్టాలు పోయాయి. ఏది పెడితే అది తినేవాడిని. మీనాక్షి గుడికి వెళ్ళి దేవి విగ్రహం ముందు ఎంతోసేపు నిలబడి అమ్మా నన్ను తీసుకో అని ప్రార్థించేవాడిని. ఉద్రేక తరంగాలు నన్ను ముంచేవి. దేహాత్మ బుద్ధి వీడి మరో పవిత్ర సంబంధం కోసం నా అంతరాత్మ గట్టిగా వెతికేది. కన్నీరు ధారగా కారేది. ప్రభో నన్ను కరుణించు, నన్ను తీసుకో అని ఈశ్వరుణ్ణి ప్రార్థించేవాడిని. అంతే. నాకు ఇంకేమీ తెలియదు. జీవితం దుఃఖమయమని తెలియదు. నాకు పునర్జన్మ వద్దని, ముక్తి కావాలని లేదు. కానీ అసలు ఏమిటో ఏమీ తెలియకుండానే దేనికోసమో ఆరాటం, ఆవేదన, ఆవేశం, పరితాపం, ఒళ్లంతా దుర్భరంగా మంటలు. అప్పటికి నేను పెరియ పురాణం తప్ప మరే గ్రంథం చదవలేదు. స్కూల్లో బైబిల్ చదివాను. కొంచెం తేవారాలు చదివాను. పురాణాల్లోని ఈశ్వరుడే నాకు ఈశ్వరుడు, పరబ్రహ్మ, సంసార బంధం వంటి మాటలు నేను వినలేదు. సత్యం, శివం, సుందరం అంటే ఏమిటో నాకు తెలియదు. తిరువణ్ణామలై వచ్చాక రిభుగీత విన్న తర్వాత, ఇతర గ్రంథాలు కూడా విన్న తరువాత నేను ఏ అనుభూతి పొందానో దాన్నే ఆ గ్రంథాలు చెబుతున్నాయని తెలుసుకున్నాను.
నా అనుభవం అది శుద్ధ మనస్సు లేక జ్ఞానం. దాన్నే ప్రశాంతమైన అంతర జ్ఞానమని, మేల్కోవడమని అంటారని తెలుసుకున్నాను. ఆనాటి నుంచి నేను సదా అవిచ్ఛిన్న ఎరుకలో ఉన్నాను. దేనికోసమూ ఎటువంటి ప్రయత్నం చేయనవసరం లేదని, తీవ్ర సాధన, తాత్విక చింతన అవసరమని తెలుసుకున్నాను. ఆ అనుభవం వెంకట్రామన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతని దేహస్థితిలోనూ మార్పు వచ్చింది. తనకు కలిగిన ఆ అనుభవాన్ని పురస్కరించుకొని ఒకసారి భగవాన్, నేను ఈ దేహం కాదు, నేను శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని, రక్తమాంసాదులతో కూడిన ఈ దేహంలో తాత్కాలికంగా ఉన్నాను అన్నారు. వెంకట్రామన్కు కలిగిన అనుభవం ప్రకారం చూస్తే మనిషిలో అసలు నేను, అబద్ధపు నేను అనే 2 నేనులు ఉన్నట్లు ధ్వనిస్తుంది. సత్యమైన నేనే శాశ్వతం, సాక్షిభూతం, అది స్వతంత్రమైనది, స్వయం ప్రకాశం కలది, లౌకిక వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేది. మిథ్యా నేను, అదే అబద్ధపు నేను. తనను తాను తెలుసుకునే సాధకుడు సత్యమైన నేనుకు మిథ్యా నేనుకు మధ్య ఉన్న భేదభావాన్ని సూక్ష్మబుద్ధితో గ్రహించిన వెంటనే మిథ్యా నేను తలకిందులుగా పడిపోయి సత్యమైన నేను తానుగా తోస్తుంది. ఆ నేను స్వరూపమే ఆనందం, మౌనం. కానీ ఎవరు సర్వసాధారణంగా ఆ నేను అనే దాని గురించి ఎప్పుడూ తీవ్రంగా యోచించరు. అసలు తామేమిటో చిత్ర నిరూపణ చేసుకోరు. తామంటే దేహం, మేధస్సు, బుద్ధి అనే అనుకుంటారు. కానీ అసలు నేను ఎవరు అని ఎవరూ ప్రశ్నించుకోరు. అందుచేత ప్రతి ఒక్కరూ ముందు తమకు తాము ఏ అరమరిక లేకుండా లోపల బయట ప్రతి క్షణం అన్ని విషయాల్లో పరిశీలించుకోవాలి. అదంతా సరైన పద్ధతిలో జరగాలి. తమను తాము తెలుసుకోనిది ఎన్ని చేసి ఏం తెలుసుకుని ప్రయోజనం ఉండదు. వెంకట్రామన్ మిత్రుల్ని పలకరించడం మానేశాడు. అతని వింత ప్రవర్తన ఇంట్లో వారిని హెచ్చరించింది. 1896 ఆగస్టు 29వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు వెంకట్రామన్ మేడమీది గదిలో కూర్చొని ఇంగ్లీషు వ్యాకరణం సరిగ్గా చదవనందుకు ఆ పాఠాన్ని టీచర్ 3 సార్లు చూసి రాసి తీసుకురమ్మన్నాడని వెయిన్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం చూసి రాయడం ఆరంభించి 2 సార్లు రాసి 3వసారి రాసే ముందు ఇలా రాయడం వల్ల ఏం లాభం? ఏ లక్ష్యం లేకుండా పనిచేయడానికి నేను ఏమైనా యంత్రాన్నా అని అనుకుని రాసే పుస్తకాన్ని మూసేసి పద్మాసనం వేసుకొని ధ్యాన నిమగ్నుడు అయ్యాడు. మొదట్నుంచి వెంకట్రామన్ని గమనిస్తూ ఉన్న అన్న నాగస్వామి ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అతడు వెంకట్రామాన్ని చూసి ఇల్లు వాకిలి, చదువు సంధ్య అక్కర్లేని వానికి, సాధు జీవనం అవలంబించేవానికి ఇంట సౌకర్యాలు అనుభవించే అధికారం ఎక్కడ ఉంది అని నిందాపూర్వకంగా మాట్లాడాడు. ఆ మాటలు వెంకట్రామన్ హృదయాన్ని వాడి బాణాల్లాగా గుచ్చుకున్నాయి. అతనిలోని ఆవేశాన్ని రెచ్చగొట్టాయి. నాగస్వామి నిందావాక్యం వెంకట్రామన్కి మేల్కొల్పుగా ధ్వనించి, అవును, చదువని నాకు ఇల్లెందుకు, అరుణాచలం ఉండగా అని అనుకుని వెంటనే ఇల్లు వదిలి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అప్పటికే అతని హృదయ కవాటం పూర్తిగా తెరుచుకోవడం వల్ల ఆనంద పారవశుడై అరుణాచలం చేరుకునేందుకు ఆరాటపడ్డాడు. నాగస్వామి అనిన మాటలు పరమ సత్యాలుగా తోచి, నిజమే, చదువు మీద, ఒంటి మీద, ఇంటి మీద లక్ష్యం లేని నాకు ఈ ఇంట్లో ఏం పని అనుకుని పరిత్యాగానికి నిశ్చయించుకున్నాడు. వెంకట్రామన్ గదిలోంచి బయటికి వెడుతూ ఉంటే, ఎక్కడికి అని నాగస్వామి అడిగాడు. ఈ మధ్యాహ్నం మాకు స్పెషల్ క్లాస్ ఉంది, నేను స్కూల్కి వెళ్తున్నాను అన్నాడు వెంకట్రామన్. ఆ రోజు నాగస్వామి కాలేజీకి వెళ్ళలేదు. అతని కాలేజీ కూడా వెంకట్రామన్ హైస్కూల్ దగ్గర ఉండటం చేత పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి. పిన్నిని అడిగి తీసుకుని నా కాలేజీ జీతం కట్టు అన్నాడు. తాను అరుణాచలం వెళ్లడం పెద్దవాళ్లకు తెలిస్తే అభ్యంతర పెడతారని వెంకట్రామన్కి తెలుసు. కానీ సమయానికి నాగస్వామి తన కాలేజీ జీతం కట్టమంటూ 5 రూపాయలు ఇవ్వడం దైవ నిర్ణయంగా భావించి ప్రయాణం స్థిరం చేసుకున్నాడు వెంకట్రామన్తో కలిసి చదువుకున్న రంగయ్యర్ ఒకసారి శ్రీ రమణాశ్రమానికి వచ్చినప్పుడు నేను అరుణాచలం వెళ్ళిపోతున్నాను అని నాతో ఒక్క మాటైనా చెప్పలేదేం అని భగవాన్ని అడిగితే ఆ క్షణం వరకు నా మనసులో ఆ ప్రసక్తే లేదు అన్నారు. వెంకట్రామన్ భోజనం చేసి పినతల్లిని అడిగి 5 రూపాయలు తీసుకొని ఇంట్లో ఒక పాత
అట్లాస్ ఉంటే దాన్ని చూసి తిరువణ్ణామలైకి దగ్గర రైల్వే స్టేషన్ దిండివనం అనుకున్నాడు. కానీ ఆ మధ్యే విల్లుపురం కాట్పాడి మధ్య రైలు మార్గం ఏర్పడిన సంగతి అతనికి తెలియదు. అందుచేత రైలు టికెట్ నిమిత్తం 3 రూపాయలు తీసుకుని నేను నా తండ్రి ఆజ్ఞానుసారం ఆయన్నే వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది పుణ్యకార్యం కనుక నా కోసం ఎవరూ విచారించకండి. డబ్బు ఖర్చు పెట్టి దీన్ని వెతక్కండి అని ఒక చీటీ రాసి, నీ కాలేజీ జీతం కట్టలేదు, ఇందులో 2 రూపాయలు ఉంచుతున్నాను అని రాసి ముగింపులో ఇట్లు అని కొన్ని చుక్కలు పెట్టి ఉత్తరం పూర్తి చేశాడు. వెంకట్రామన్ పూర్వీకులలో ఒకరు తమ ఇంటి ముందు భిక్షకు నిలిచిన సన్యాసిని నిరాకరించడం చేత ఆ సన్యాసి ఆగ్రహించి ప్రతి తరంలోనూ ఈ ఇంటి నుండి ఒకరు దేశదిమ్మరి సన్యాసి అగుదురుగాక అని శపించినట్లు చెబుతారు. తత్ఫలితంగా ప్రతి తరంలోనూ ఒకరు సన్యసించి వెళ్లారు. ఈ తరానికి ఆ వంతు వెంకట్రామన్కి వచ్చింది. భవబంధాలు అంత తేలికగా తెగిపోతే దాన్ని శాపం అనడం కన్నా అది వారి పాలిట వరం అనడం యుక్తం. నేను నా తండ్రిని వెతుక్కుంటూ వెళ్తున్నాను, దీన్ని వెతక్కండి అని వెంకట్రామన్ అనడం భక్తి, ప్రేమ, ఆరాధన మొదలైన ద్వంద్వ ప్రవృత్తుల నుంచి అతని మనసు ఏకత్వం మీదకు మళ్ళింది అనడానికి, కర్తృత్వ భావం నశించింది అనడానికి నిదర్శనం. అతనిలో అహం నివృత్తి కావడంతో నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వ భావం పోయింది. అంటే దేహాత్మబుద్ధి తొలగింది. తాను ఈశ్వరుడు ఒకటేనన్న భావం ఏర్పడింది. అందుచేత ఈ జగత్తును సినిమా తెర మీద బొమ్మల వల్లే దర్శించి విశ్వమంతా ఒకే చిదాత్మగా గ్రహించాడు. దేహాన్ని త్యజించి ఆత్మశక్తిని పూర్తిగా నిరావరణం చేసి మహాగగన చిదాకాశాన్ని దర్శించాడు వెంకట్రామన్. అది బాహ్యాంతరములందు జ్ఞానతేజం ఆవరించిన అనుభూతి. ఒకసారి శ్రీ రమణాశ్రమంలో చిదాకాశం అనే విషయంపై చర్చ వచ్చినప్పుడు భగవాన్ ఇచ్చిన వివరణ: సమస్త విశ్వం ఒకే చిత్స్వరూపం. అది పరిపూర్ణం, అపరిచ్ఛిన్నం. అది స్వతంత్రమైనది, స్వయం ప్రకాశం కలది, సర్వవ్యాపి. స్థూల దృష్టికి అసలు చిత్స్వరూపం కనపడదు. అయినా ఎవరూ దాన్ని చూడ్డానికి యత్నించరు. కానీ మనం అనుక్షణం చూసేది కేవలం కంటికి కనిపించే ప్రతిబింబాల్ని మాత్రమే. అంటే రగులుతున్న మహాగ్నిలోంచి జ్వాలలు, కణాలు తమంతట తాము పైకి లేచి కొంతకాలం నిలిచి వెలిగి తిరిగి ఆ మహాగ్నిలో కలిసిపోవునట్లు విశ్వచైతన్య క్షేత్రంలో అనంతమైన విశ్వాలు, గోళాలు తమంతట తాము లేస్తూ అణుగుతూ ఉంటాయి. అందుచేత సమస్త చరాచరం చిత్తును ఆశ్రయించి ఉంటుంది. ఆ చిత్తు దర్పణం మాదిరిగా అన్నింటినీ ప్రకాశింపచేసి ప్రతిబింబింపచేసి మనకు తెలిసేటట్లు చేస్తోంది. కానీ దర్పణానికి చిత్కు ఒకటే తేడా ఉంది. దర్పణానికి బయట ఒకటి విడిగా ఉంటే అది దర్పణంలో ప్రతిబింబిస్తుంది. చిత్ నుండి ఏదీ విడిగా లేదు. కానీ ఏ అవసరం లేకుండానే చిత్ తన యందు తానే జగత్ ప్రతిబింబాన్ని సంకల్పించి సృష్టించుకుంటుంది. ఆ జగత్తుకు ఆశ్రయమైన స్వాత్మ రూపం తెలియక అజ్ఞానం వల్ల మనము ఆ జగత్తును స్వతంత్ర రూపం కలదిగా చూస్తాం. అంటే చిత్తులో భాషించు జగత్తు చిత్స్వరూపమే. జగత్తు చిత్తు ఒకటే. చిత్ ప్రతిబింబాలు ఉన్నా లేకపోయినా దర్పణం ఎప్పుడూ దర్పణమే. దర్పణమందలి ప్రతిబింబాల సమూహమే దర్పణ స్వరూపం. మనకు కనిపించే సమస్త చరాచరం అశేష దృశ్య జాలం కేవలం దృక్స్వరూపం. ఈ జగత్తునందలి అనేక పదార్థాలే వివిధ శక్తులు. ఆ శక్తుల స్వరూపమే చిత్స్వరూపము. ప్రతిబింబాలు కూడా దర్పణ పదార్థమే, కానీ వేరు కావని గ్రహించాలి. మనలోంచి వచ్చే ప్రతి ఆలోచన, ఆశ, ప్రయత్నం అన్నీ అంతా చిత్తే. ఈ జగత్తంతా ఆ చిత్ యొక్క చిద్విలాసమే. కానీ దర్పణం వలె చిత్ యొక్క గుణం జడం కాదు. అది జ్ఞానస్వరూపం. దర్పణం జడం కనుక దానికి మరకలు పడవచ్చు. చిత్కి అటువంటిది ఏమీ లేదు. అది నిత్య స్వయం ప్రకాశం. అన్య పదార్థం వల్ల, ఇతర సంపర్కం వల్ల దర్పణానికి మకిలి పట్టవచ్చు, కళాయి చెడవచ్చు.
కానీ చిత్లో ఏదీ కలవదు. కలిసేందుకు అది మినహా మరొకటే లేదు. అసలు ఉన్నది చిత్ ఒక్కటే. అందుచేత చిత్ నైర్మల్యమే. దర్పణం పరిమితం, చిత్ అపారం, అనంతం అఖండం. అదే సత్యం. వెంకట్రామన్ రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. ఆ రోజు రైలు ఆలస్యంగా వచ్చింది. దిండివనానికి టికెట్టు కొనగా 3 అణాలు 9 పైసలు మిగిలాయి. వెంకట్రామన్ కూర్చున్న రైలు పెట్టెలో ఒక ముస్లిం సాధువు ఉన్నాడు. ఆ మౌల్వి అనేక మంచి సంగతులు చెబుతూ ఉంటే వెంకట్రామన్ మినహా అందరూ దృష్టి పెట్టి శ్రద్ధగా వింటున్నారు. ఆ సాధు వెంకట్రామన్ వైపు తిరిగి అతని ధ్యానం ఆవేదన గమనించి, స్వామి, తమరు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రేమగా అడిగాడు. వెంకట్రామన్ కళ్ళు తెరిచి, తిరువణ్ణామలై వెడుతున్నాను అన్నాడు. నేను అక్కడికే అన్నాడు ఆ సాధు. మీరు తిరువణ్ణామలైకేనా అని సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించాడు వెంకట్రామన్. కాదులే, తిరుక్కోయిలూరుకు, అది దాని దగ్గర స్టేషన్ అన్నారాయన. తిరువణ్ణామలైకి రైలు ఉందా అని అడిగాడు. మీ ప్రయాణం చాలా బాగుందే, టికెట్టు ఎక్కడికి తీసుకున్నారు అని ఆ మౌల్వి అడిగాడు. దిండివనానికి అన్నాడు వెంకట్రామన్. అయ్యో, ఎంత పొరపాటు చేశారు. విల్లుపురంలో ఈ రైలు దిగి కాట్పాడి వెళ్లే రైలు ఎక్కండి అని చెప్పాడు మౌల్వి. వెంకట్రామన్ మళ్ళా సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. సూర్యాస్తమ సమయానికి రైలు తిరుచునాపల్లి చేరింది. అతనికి ఆకలేసి 3 పైసలు పెట్టి 2 బేరీకాయలు కొని ఒక కాయలో కొంచెం తిని మళ్ళా ధ్యానంలో మునిగిపోయాడు. తెల్లవారుజాముకు రైలు విల్లుపురం చేరింది. ఆ సాధు ఎక్కడ మాయమయ్యారో మళ్ళా వెంకట్రామన్కి కనపడలేదు. విల్లుపురం నుంచి తిరువణ్ణామలై నడిచి వెళ్లాలని అతని ఉద్దేశం. తెల్లవారే వరకు స్టేషన్లో కూర్చొని తర్వాత ఎవరినీ ఏమీ వివరం అడగకుండా ఆ రోడ్డు తిరువణ్ణామలై వెడుతుందో తెలియక అన్ని రోడ్లు తిరిగి తిరిగి అలసిపోయి ఆకలేస్తే ఒక హోటల్ ముందు ఆగి భోజనం పెట్టమన్నాడు. ఇప్పుడు భోజనం సిద్ధంగా లేదు, మధ్యాహ్నానికి తయారవుతుంది అన్నాడు హోటల్ యజమాని. వెంకట్రామన్ ఆ హోటల్ ముందే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. వంట తయారైన తర్వాత అతనికి భోజనం పెట్టారు. అతను భోజనం చేసి తన వద్ద మిగిలిన పైసలు ఇవ్వబోతే ఆ హోటల్ యజమాని అతని తీరు చూసి అతని వెంట ఎటువంటి సామాను లేకపోవడం, అతని వాలకం, విధానం, నిదానం, సాధుత్వం గమనించి అసలు నీ వద్ద ఎంత సొమ్ము ఉంది అని అడిగి తెలుసుకుని అతని నుంచి ఏమీ తీసుకోలేదు. ఆ పైసలతో అతను మాంబలం పట్టు వరకు టికెట్టు కొని మళ్ళా రైలు ఎక్కాడు. మధ్యాహ్నానికి వెంకట్రామన్ మాంబలం పట్టు చేరుకున్నాడు. అక్కడ నుంచి 10 మైళ్ళు నడిచి చీకటి పడేటప్పటికీ అరయవల్లూర్ చేరుకున్నాడు. అది పుణ్యక్షేత్రం. ఆ ఊళ్ళో ఒక కొండదెబ్బ మీద అతుల్యనాథేశ్వరాలయం ఉంది. అది ఏకశిలపై నిర్మాణమై ఉంది. వెంకట్రామన్ ఆ ఆలయంలోకి వెళ్ళి మండపంలో జ్ఞానసంబంధార్ విగ్రహం పక్కన కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ ఆలయ ఆవరణ అంతటా ఓ దివ్య కాంతి విస్తరించడం గమనించాడు. ఆ వెలుగు గర్భాలయంలోంచి వస్తుందేమోననుకొని ఆ ప్రదేశమంతా వెతికి చూశాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. బహుచిత్రంగా ఆ దివ్యకాంతి ఆవరణ అంతటా వ్యాపించి ఉంది. క్రమంగా ఆ కాంతి తగ్గింది. ఆ తర్వాత అతడు ధ్యానంలో మునిగిపోయాడు. ఆ కాంతి విషయమై ఒక గాథ ఉంది. 15వ శతాబ్దంలో జ్ఞానసంబంధార్ అనే మహాత్ములు ఉండేవారు. ఆయన 3వ ఏట తండ్రి వెంట షియాలి అనే పుణ్యక్షేత్రానికి యాత్రకు వెళ్లారు. అక్కడ ఆయన తండ్రి ఒక కొలంలో దిగి మునిగి స్నానం చేస్తూ ఉండగా తండ్రి కనపడలేదని ఆ బాలుడు కంగారు పడి ఏడవనారంభించాడు. ఆ సమయాన పార్వతీ పరమేశ్వరులు గగనవీధిన వెడుతూ ఆ బాలుని ఏడ్పు విని కిందికి దిగి వచ్చారు. పార్వతి ఆ బాలుణ్ణి తన ఒడిలోకి తీసుకుని పాలు ఇచ్చి అతన్ని ఊరడించి వెళ్ళిపోయింది. అతని తండ్రి స్నానం చేసి వచ్చి పిల్లవాని పెదవుల మీద పాలుచారలు ఉండటం గమనించి ఏం జరిగింది అని అడిగితే ఆ బాలుడు ఆ అసువుగా ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడాడు. అతని తండ్రి ఆశ్చర్యపోయి అసలు విషయం వివరంగా చెప్పమని అడుగగా అతడు తనకు పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇచ్చిన సంఘటన ఇట్లా వర్ణించాడు. చెవులకు కుంతలాలు పెట్టుకున్న దొంగ నా మనసును దొంగిలించాడు అని. జ్ఞానసంబంధార్కి 16వ ఏట వివాహమైంది. ఆయన యాత్రలు చేస్తూ
అరయనల్లూర్ వెళ్ళారు. ఆ శివక్షేత్రంలో ఆయనకు జ్యోతి దర్శనం అయింది. ఆ జ్యోతే వెంకట్రామన్కు దర్శనం ఇచ్చింది. అరయనల్లూరు ఆలయంలో వెంకట్రామన్ ధ్యాన నిమగ్నుడైన సమయంలో అర్చకులు వచ్చారు. వారు పూజ ముగించి ఆలయం తలుపులు మూసేస్తూ అతన్ని తట్టి లేపారు. అతనికి బాగా ఆకలై తినడానికి ఏమైనా పెట్టమని వారిని అడిగాడు. ఏమీ లేదు, ముందు బయటికి నడు అన్నారు అర్చకులు. అతడు గుడి బయటకు వస్తూ ఉంటే ఇక్కడకు కొంచెం దూరంలో కల్లూరు అనే ఊరు ఉంది. అక్కడ ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో కూడా మేమే పూజలు చేస్తాం. అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూద్దువు గాని మా వెంటరా అన్నారు. వెంకట్రామన్ వారి వెంట వెళ్ళాడు. అక్కడ పూజ ముగిసేటప్పటికి రాత్రి 9 అయింది. అతనికి బాగా ఆకలై నీరసంగా ఉన్నాడు. దానికి తోడు ఆ రోజు ఎంతో దూరం అతడు నడిచి అలసిపోయాడు. అక్కడ అర్చకులు పూజ అనంతరం ప్రసాదాలు పంచుకున్నారు కానీ వెంకట్రామన్కు పెట్టలేదు. తినడానికి నాకు ఏమైనా పెట్టండి అని అతను మళ్ళా వారిని అడిగాడు. ఏమీ మిగలలేదు అన్నారు అర్చకులు. కానీ ఆలయ వాయిద్యగాళ్లలో ఒకతను వెంకట్రామన్ స్థితి చూసి జాలిపడి తన వాటా ప్రసాదాన్ని అతనికి ఇచ్చాడు. అతడు దాన్ని తీసుకుని గుడి బయటకు వెళ్ళి ప్రసాదం తినే ముందు మంచినీళ్లు తాగాలని ఒక ఇంటి ముందు నిలబడి నీళ్లు అడిగాడు. వాళ్ళు నీళ్లు ఇచ్చే లోపల అతను సొమ్మసిల్లి నడి వీధిలో పడిపోయాడు. అతను తెప్పరిల్లి చూసేటప్పటికి చుట్టూ జనం ఉన్నారు. ప్రసాదం దుమ్ములో పడి ఉంది. దాన్ని ఏరుకుని తిని నీళ్లు తాగి అక్కడే నిద్రపోయాడు. తెల్లవారింది. ఆ రోజు గోకులాష్టమి. తిరువణ్ణామలై ఇంకా 20 మైళ్ళ దూరంలో ఉంది. అతనికి ఆకలేసింది. తన చెవులకు ఉన్న అంటుజోళ్లు అమ్మేసి కానీ తాకట్టు పెట్టి కానీ కొంత సొమ్ము తీసుకుని తాత్కాలిక అవసరాలు తీర్చుకోవాలి అనుకున్నాడు. కానీ వాటిని ఎవరికి ఎట్లా అమ్మాలి అనే ప్రశ్న వచ్చింది. అతను అట్లా నడిచి వెడుతూ ఒక ఇంటి ముందు ఆగి ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అని అడిగాడు. అది ముత్తుకృష్ణ భగవతార్ గారి ఇల్లు. అప్పటికి వారి ఇంట్లో ఇంకా వంట కాలేదు. కానీ అతని పరిస్థితి గమనించి భగవతార్ గారి అక్క జాలిపడి చద్ది అన్నం ఉంటే పెట్టి కృష్ణాష్టమి పూజ అయ్యే వరకు ఉండి ప్రసాదం తీసుకో అన్నది. పూజ అయిన తర్వాత అతనికి ఆమె మళ్ళా భోజనం పెట్టి దారిలో తినమని కొంత ప్రసాదం పొట్లం కట్టి ఇచ్చింది. కానీ అతను ఇంకా నడవలేక భగవతార్ గారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నేను యాత్రకు బయలుదేరాను. దారిలో నా సామానంతా పోయింది. నాకు దిక్కు తోచకుండా ఉంది. నా చెవుల అంటుజోళ్లు తీసుకుని 4 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు వెంకట్రామన్. భాగవతార్ గారు ఆ అంటుజోళ్లు చూసి బంగారం మంచిది, జాతి కెంపులు పర్వాలేదు అనుకుని అతనికి 4 రూపాయలు ఇచ్చి తన అడ్రస్ కూడా రాసి ఇచ్చాడు. అతను ఎప్పుడైనా వచ్చి డబ్బు ఇచ్చి తన అంటుజోళ్లు తాను తిరిగి తీసుకునేందుకు వీలుగా. వెంకట్రామన్ బయటికి వచ్చి ఆయన ఇచ్చిన అడ్రస్ కాగితం చింపి పారేశాడు. ఆ రాత్రి వెంకట్రామన్ రైలు స్టేషన్లోనే పడుకున్నాడు. 1896 సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం వెంకట్రామన్ తిరువణ్ణామలై చేరుకున్నాడు. అదే అతని జీవిత లక్ష్యం. అరుణాచలం చేరడంతో అతని యాత్ర పూర్తిగా ముగిసింది. వెంకట్రామన్ జీవితంలో జరగవలసిన సంఘటనలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా జరిగిపోయాయి. కానీ అతను ఆ సంగతుల్లో ఏ ఒక్కదాని గురించి ముందుగా యోచించలేదు, యత్నించలేదు, ఆశించలేదు. అదంతా దైవ నిర్ణయం వలె జరిగిపోయింది. అతను ఏది చదివి, చూసి, విని, యోచించి సర్వసంగ పరిత్యాగం చెయ్యలేదు. ఒక్క రేటుతో దేహాత్మభావం తెగిపోవడంతో అతని హృదయంలోంచి వైరాగ్యభావం దానికదే పెళ్ళుబికింది. మహాయోధుని వలె ఒక్క దూకున అరుణాచలం చేరి నిత్య సహజాత్మ నిష్ఠాగరిష్ఠుడు అయినాడు. రైలు తిరువణ్ణామలై స్టేషన్ సమీపించేటప్పటికీ తెల్లవారుతోంది. అరుణకాంతులు పడి అరుణగిరి, అరుణాచలేశ్వరాలయం ప్రకాశిస్తున్నాయి. వెంకట్రామన్ రైలు దిగి ఆ ఉదయకాంతిలో ఒక కాంతికిరణం మాదిరిగా సరాసరి ఆలయం ప్రవేశించాడు. ఆలయంలో మరమ్మతులు జరుగుతున్న కారణంగా ఉదయం 8 గంటల వరకు తెరవబడని ద్వారాలు ఆ రోజు బహుచిత్రంగా తెరిచి ఉన్నాయి. అతను సరాసరి గర్భాలయంలోకి వెళ్ళి, తండ్రి, నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అన్నట్లు అరుణాచలేశ్వరుని ముందు నిలబడ్డాడు. చిరకాల వాంఛ సిద్ధించినట్లు తృప్తిపడ్డాడు.
ఆ ఏకాంత సంయోగానందంలో అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. మృత్యు అనుభవం నాటి నుంచి అతన్ని విడవకుండా ఉన్న శరీర తాపం, మనో ఉద్రేకం ఆలయ ప్రవేశంతో ఉపశమించాయి. నెల్లాళ్ల నుండి పీడిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. భావోద్వేగం, భావనం, ఘర్షణ నుండి మనస్సు శాంతపడింది. అన్ని వేదనలు అంతమై అనిర్వచనీయ ఆనందంలో మునిగిపోయాడు వెంకట్రామన్. తాను శరీరం కన్నా భిన్నమైన సద్వస్తువైనట్లే ఈశ్వరుడు ప్రపంచం కన్నా అన్యమైన చిత్స్వరూపుడుగా అతనికి దర్శనం ఇచ్చాడు. అంటే తాను ఈశ్వరుడు ఒకటేనన్న భావం అతడిలో ఏర్పడింది. దేహమే నేను అనుకునే ద్వైత భావం పోయి దేహం నేను కాదు అనే అద్వైత భావం స్థిరపడింది. అంతటా అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉన్న చిద్వస్తువే తనలోనూ ఈశ్వరుడిలోనూ అంతటా ఒకటిగా ఉన్నదని, అది నిత్య సత్య స్వరూపంగా శాశ్వతంగా అనంతంగా అపారంగా ఉన్నది అనే అనుభూతి కలిగింది. అంటే ఏకత్వ భావం ఏర్పడింది. అదే అరుణాచలేశ్వరాలయంలో వెంకట్రామన్కు జరిగిన మహాయోగం. మహాయోగం అంటే మనం నేర్చిన దాన్నంతా మర్చిపోయేటట్లు జరగడం. వాస్తవంగా మనం నేర్చినదంతా అజ్ఞానం. అది ఐక్యతకు అడ్డు, అవరోధం, అభ్యంతరకరం. ఆ విధంగా అజ్ఞానంలో పెరిగిన వ్యక్తిత్వాన్ని జ్ఞానాగ్నికి అర్పించడాన్నే మహాయోగం అంటారు. దాన్ని సిద్ధయోగం అని కూడా అంటారు. ఆనాటి నుండి వెంకట్రామన్లో ఆలోచనలు ఆగిపోయాయి. సంకల్పరహితుడు అయినాడు. ఆ మహాభినిష్క్రమణకు కారణం లేదు, ఆలోచన లేదు, ఉద్దేశం లేదు, ప్రయత్నం లేదు, ఆశ కోర్క ఏమీ లేదు. ఆ స్థితి అతనికి కొత్తగా, వింతగా, ఆశ్చర్యకరంగా లేదు, సహజంగా ఉంది. అతనిలో అరుణాచలం చేరుకున్నాననే సంతోషం తప్ప మరేం లేదు. అతను కొంతసేపు ఆలయంలో అటూ ఇటూ తిరిగాడు. అతని చూపులో గతం లేదు, భవిష్యత్తు లేదు. అంత నిరామయంగా ఉన్నాడు. అతనికి ఉన్నది ఆ క్షణం మాత్రమే, అంతే. ఆ విధంగా వెంకట్రామన్ మరో 54 ఏళ్ళు ఉన్నాడు. అరుణాచలేశ్వర ఆలయంలో ఉంచి వెంకట్రామన్ బయటికి వచ్చాక ఒక మంగలి ఎదురై, మీరు తలనీలాలు ఇస్తారా అని అడిగాడు. వెంకట్రామన్ అంగీకరించి అతని వెంట అయ్యంగుళం అనే కోనేరు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ తలనీలాలను ఇచ్చి ఆ మంగలికి ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసి మిగిలిన సొమ్ము కొలంలో విసిరిపారేశాడు. అంతే. జీవితంలో మళ్ళా ఎప్పుడూ డబ్బు ముట్టలేదు. కల్లూరు నుండి తెచ్చుకున్న ప్రసాదం కూడా కొలంలో విసిరేసి, ఈ మొద్దుకు ఈ పిండి వంటలు ఎందుకు అనుకున్నాడు. ఆ తర్వాత యజ్ఞోపవీతం తెంపి పారేశాడు. కట్టుకున్న దోవతి చింపి చిన్న ముక్క కౌపీనంగా ధరించాడు. ఈ కట్టెకు స్నానం ఎందుకు అనుకొని మళ్ళా అరుణాచలేశ్వరాలయానికి వెళ్ళాడు. దారిలో జల్లువాన అతని ఒంటిని శుద్ధి చేసింది. అప్పటికి అరుణాచలంలో కొన్నేళ్లుగా వర్షం లేదు. ఆ రాత్రి వెంకట్రామన్ ఆలయం ముందున్న మండపంలో పడుకున్నాడు. ఒంటి మీద బట్టలు లేకపోవడం వల్ల, వర్షంలో తడవడం వల్ల అతనికి చలి అనిపించింది. దగ్గరలో ఉన్న ఒక ఇంటి వరండాలో నిలబడితే అతని పిచ్చివాలకం చూసి ఇంటి యజమాని అరిచి తరిమేశాడు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.